హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సిట్టు ఇప్పుడు షార్ట్షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ రాజకీయపరమైనటువంటి వివాదం రాజుకున్నది. సిట్టు తేల్చినటువంటి అంశం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసలు కల్తీయే జరగలేదు అనేటువంటి విధంగా మాట్లాడుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తుంది? అధికార పక్షం దీన్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు స్పష్టంగా ప్రజలకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంది సిట్టు విచారణ తర్వాత కూడా. దీని వెనక నేపథ్యం ఏంటి? అసలుకి రాజకీయ వివాదము, రెండు పార్టీలు రాజకీయ కల్తీ నెయ్యి కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశము ఈ రెండు రాజకీయ పార్టీలకు పడుతుందా? అసలు భక్తులు మనోభావాలు ఏంటి? వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉందా లేదా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి ప్రసాదంలో నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ సిట్టు దర్యాప్తుకు ఆదేశించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ తర్వాత మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారి ఆధ్వర్యంలో సిట్టు విచారణ జరగటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సిట్టు విచారణ జరిపి తుది నివేదికను కూడా షార్ట్షీట్ కూడా కోర్టులో దాఖలు చేసింది. ఇప్పుడు దీంట్లో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, సిట్టు విచారణలో తేలినటువంటి అంశం ప్రకారంగా తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యికి సంబంధించి అసలు నెయ్యే వాడలేదు. మొత్తము పామాయిల్లో కెమికల్స్, ఆ కెమికల్స్తో పాటు దాని వాసన, నెయ్యి వాసన వచ్చేటువంటి విధంగా, ఈ విధంగా నెయ్యి అనేటువంటి విధంగా భ్రమించేటువంటి విధంగా కొన్ని కెమికల్స్తో కూడినటువంటి పదార్థాలని, అలాంటి కెమికల్స్ని లడ్డూలో వాడారు అని సిట్టు తేల్చింది. అంటే 68 లక్షల కిలోలు ఈ విధంగా కెమికల్స్తో కూడిన నెయ్యి పేరుతో ఉన్నటువంటి పదార్థాన్ని వినియోగించారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో 20 కోట్ల లడ్డూల్ని ఈ విధంగా కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి పేరుతో ఉండేటువంటి దాంతో తయారు చేసి భక్తులకు పంచారు అని. దీని వెనక 238 నుంచి 250 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందని. ఈ నేపథ్యంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యులు, అదేవిధంగా మరికొన్ని డైరీలకు సంబంధించినటువంటి బాధ్యులు, మధ్యవర్తులు, అదేవిధంగా టీటీడీలో కింది స్థాయి అధికారులు, మధ్యవర్తులు, వీళ్ళ మీద 34 మంది మీద కేసులు నమోదు చేశారు. షార్ట్షీట్లో ఆ విధంగా పేర్కొన్నారు. ఫైనల్గా షార్ట్షీట్లో తేలినటువంటి అంశం ఏమిటయ్యా అంటే, అసలు పాలే లేవు, వెన్న లేదు, నెయ్యి కూడా లేదు, మొత్తం కెమికల్స్ని లడ్డూల్లో వాడారు, పూర్తిగా అపవిత్రం జరిగింది అనేటువంటిది ఈ సిట్టు విచారణలో తేలినటువంటి అంశం. మరి ఇదేమన్నా వాళ్ళకందరికీ క్లీన్ చిట్ వచ్చిందా వైసీపీ ప్రభుత్వంలో అంటే? ఇక్కడ సిట్లో విచారణకు సంబంధించి ఈ సిట్టుకు సంబంధించినటువంటి తుది నివేదికలో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, టీటీడీ ఈఓలకు సంబంధించి కానీ, మాజీ అప్పుడు ఈ కల్తీ జరిగిందనేటువంటి అంశంలో, అదేవిధంగా టీటీడీ చైర్మన్లు కానీ వైవి సుబ్బారెడ్డి అయినా కరుణాకర్ రెడ్డి అయినా ఇలాంటి కీలకమైనటువంటి వాళ్ళని నిందితులుగా చేర్చకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా 238 నుంచి 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని అంటే, దాంట్లో ఎవరు అసలు అంతిమ లబ్ధిదారులను తేల్చకుండా సిట్టు తుది నివేదికని మొత్తము సబ్మిట్ చేసింది కోర్టు. ఇది సిట్టు దర్యాప్తు విషయంలో జరిగినటువంటి లోపం కింద భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీంట్లో కంగుదిన్నటువంటి పరిస్థితి. అదేంటి 250 కోట్లు కుంభకోణం జరిగింది, అసలు నెయ్యే వాడలేదు, మొత్తము కెమికల్స్ వాడినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు అసలు టీటీడీ చైర్మన్లకు సంబంధం లేకుండా, టీటీడీ ఈఓకి సంబంధం లేకుండా, అంతిమ లబ్ధిదారులు తేలకుండా అసలు సిట్టు ఈ విధంగా ఎందుకు అర్ధాంతరంగా ముగించి దీని వెనక ఏంటి అనేటువంటి దాని మీద అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు ఎదురుదాడికి దిగారు. అంటే మా వైవి సుబ్బారెడ్డి మీద కేసు పెట్టలేదు, మా కరుణాకర్ రెడ్డి మీద కేసులు పెట్టలేదు, మీరు కావాలని ఆరోపణ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో పశువుల కొవ్వులు కలిసాయి అనేటువంటి విధంగా ఆ రోజున మాట్లాడారు. అలాంటిది ఏమీ లేదు అని సిట్టు దాంట్లో తేల్చారు అనేది. వాస్తవంగా సిట్టు దానికి సంబంధించినటువంటి విషయంలో పంది కొవ్వుకు సంబంధించినటువంటి అంశం ఏమైనా కలిసిందా అనేటువంటి దాని మీద మాత్రమే అసలు దీని మీద ఒక నిర్ధారణ కోసము పరీక్షలు జరిపారు. అసలు ఇక్కడ అసలు నెయ్యే వాడలేదు అని అంటే పంది కొవ్వు కలిసిందా, లేకపోతే జంతువులు కొవ్వు కలిసినా, లేకపోతే ఇవన్నీ సమస్య కాదు కదా, మొత్తం కెమికల్స్తో తయారు చేశారు. ఇప్పుడు కేవలం ఆ ఒక్క పాయింట్ను పట్టుకొని పశువుల కొవ్వులు వాడారని చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఇప్పుడు పశువులు కొవ్వు వాడలేదంటే అసలు కల్తీ నెయ్యి జరిగిందనేటువంటి విషయం చిట్టు చెప్పిన దాన్ని కప్పిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఊదర కొడుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు బాధ్యుడు, పవన్ కళ్యాణ్ బాధ్యుడు అనేటువంటి విధంగా ఊదర కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా మొత్తం కల్తీ నెయ్యి వాడారు, అపవిత్రమైనటువంటి పరిస్థితులు జరిగాయి, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం, మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది, దీంట్లో అసలైనటువంటి దోషులు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కేంద్ర ప్రభుత్వమేనా, ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో జరిగింది, మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మరి కూటమి ప్రభుత్వాలు ఉంటుంది కదా. ఈ ఒక్క బలహీనతను అడ్డం పెట్టుకొని కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లు ఇవ్వనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఆ దాడిని తిప్పికొట్టలేనటువంటి పరిస్థితులు ఈ రోజున తెలుగుదేశము, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి అప్పన్న పాత్ర ఉంది, అతను నిందితుడు అని ఈ విధంగా మధ్యవర్తుల పేర్లన్నీ నిందితులు దాంట్లో చేర్చారు. మరి అసలుకి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు లేకుండా అప్పన్న ఆయన పిఏగానో అంతరంగికుడు అని ఇంకో ఉన్నాయన ఒక డైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని తొలగించడం కానీ, కొత్త డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటం కానీ, ఇవన్నీ ఒక పిఏ స్థాయిలో కింది స్థాయి ఉద్యోగులు, మేనేజింగ్ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు చేయగలిగినటువంటి పనేనా? మరి 250 కోట్ల రూపాయల కుంభకోణం, అసలు నెయ్యే వాడకుండా కెమికల్స్ వాడినటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యానికి అసలు బాధ్యులు ఎవరు తేల్చాల్సినటువంటి బాధ్యత సిట్ మీద ఉంటుంది కదా. ఈ విధంగా రాజకీయపరమైనటువంటి వివాదాలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో ఇటు అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తుంది. అసలు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అసలు? అరే 20 కోట్ల లడ్డూలట 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయల లడ్డూలు తయారు జరిగిందట. అవన్నీ భక్తులకు ఇచ్చేశారు, అందరు తినేశారు. దాంట్లో మొత్తం కెమికల్స్, ఒక్క నెయ్యి చుక్క కూడా లేదు, పాలే లేవు, వెన్న లేదు, నెయ్యే లేదు. ఇది సిట్టు తేల్చినటువంటి అంశం. మరి ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరించినట్టే కదా. అది వదిలిపెట్టేసి, దాని మీద చర్యలు వదిలిపెట్టేసి ఇప్పుడు 2 రాజకీయ పార్టీలు ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకోవటము, అసలు ఎవరైనటువంటి నిందితులు తేలనటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో భక్తుల మనోభావాలు ఎవరికి పట్టనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అరే మనం తినదంతా కూడా ఈ లడ్డు ప్రసాదంలో కెమికల్స్తో కూడినటువంటి నెయ్యి పేరుతో ఉన్నటువంటి ఇలాంటి దాన్ని మనం తిన్నది అనేటువంటి విధంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆవేదన చెందేటువంటి పరిస్థితి భక్తుల వైపు నుంచి ఉన్నది.